ఆ జిల్లా వైసీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాలు వచ్చి 20 రోజులు తర్వాత కూడా ఎవరూ ముఖం చూపడం లేదు. ప్రజల తిరస్కరణతో ఇంటికి పరిమితమైన నేతలు తమ కార్యకర్తలకు కూడా దర్శన భాగ్యం కలిగించడం లేదు. చివరికి పార్టీ పని ఉన్నా సరే తమకేం సంబంధం లేనట్లు వ్యవహారం నడుపుతున్నారు. ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు తమను మించిన వారు లేరన్నట్లు మీసాలు మెలేసి పొడలు చేసి నేతలు ఇప్పుడు ఇలా బెదిరిపోవడం ఏంటి అంటూ సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. జిల్లాల పునర్విభజనలో ఈ జిల్లాను 3 జిల్లాలు చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, అలాగే అంబేద్కర్, కోనసీమ జిల్లాలుగా 3 పార్లమెంటు నియోజకవర్గాలుగా విభజించారు. ఈ 3 జిల్లాల్లోనూ 2 పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి రాజమండ్రిలో అయితే ఇంకొకటి కాకినాడలో. అధికారంలో ఉండగా ఈ పనులు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయాయి. కానీ ఇటీవల తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేత తర్వాత ఈ రెండింటికి అనుమతులు లేవని ఇక వీటిని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రభుత్వం వైసీపీ మధ్య వ్యవహారం ఎలా ఉన్నా స్థానిక వైసీపీ నేతల తీరే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ ఎన్నికలకు ముందు వరకు కూడా ఉమ్మడి జిల్లాలో వైసీపీకి 14 మంది ఎమ్మెల్యేల బలం ఉండేది. 3 మంత్రులతో పాటు 2 ఎంపీలు కూడా ఉండేవారు. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ కు చెందిన కురసాల కన్నబాబు పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. వీరికి అదనంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా జత కలిశారు. మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీలో భరత్ జిల్లా వైసీపీలో తెగ హడావిడి చేసేవారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వీరిలో ఏ ఒక్కరు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా 3 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ అయిన ఏ ఒక్కరూ స్పందించకపోవడం కార్యకర్తల అసంతృప్తికి కారణం. కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లాకు జకంపూడి రాజా, కోనసీమ జిల్లాకు పొన్నాడ సతీష్ కుమార్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ 3 పార్టీతో కానీ ఆ నోటీసులతో కానీ తమకి పని లేదన్నట్లుగా వ్యవహరించడం మాత్రం చాలా ఆసక్తి రేపుతోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జకంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు ఏ చిన్న విషయమైనా సరే ప్రతిపక్షంపై విరుచుకుపడేవారు. ముఖ్యంగా జనసేనాని పవన్ పై విమర్శలు చేయాలంటే కన్నబాబు, ద్వారంపూడితో పాటు భరత్, రాజా పోటీ పడేవారు. అయితే ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైన తర్వాత వీరంతా షాక్ తిన్నారు. ఎవరు పల్లెత్తి మాట కూడా మాట్లాడటం లేదు కదా, కనీసం బయట కూడా కనిపించడం లేదు. నేతల తీరును గమనిస్తున్నటువంటి కార్యకర్తలు ఒక్క ఓటమితో ఇంతలా కుంగిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులైనా ఏ ఒక్కరూ తమ ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడం లేదు. దీనిపైన కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడం తీవ్రంగా ప్రభావితం చేసింది. పవన్ పై విమర్శలు చేయడానికి పోటీ పడిన వైసీపీ నేతలు శృతి మించి వ్యవహరించినందుకే ఇదంతా జరిగిందని, ఈ ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీతో సంబంధం లేని కాపు ఉద్యమ నేత ముద్రగడను ఎన్నికల ముందుకు పార్టీలోకి తీసుకొచ్చి పవన్ ను అవమానించేలా మాట్లాడించడం కూడా ఘోరంగా దెబ్బతీసింది. వీటన్నిటికీ జిల్లా నేతలు బాధ్యత వహించాల్సి ఉన్న ఎవరు తప్పు మాది కాదన్నట్లే తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా మాత్రమే ఒక్కసారి మీడియా ఎదుర్కొచ్చారు. వచ్చారు. పార్టీ ఓటమికి సీఎంఓలోని కొందరు అధికారులే కారణమని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ గా ఉండిపోయారు. ఇలా నేతలు ఎవరు బయటికి రాకపోవడం కార్యకర్తలు మాత్రం విపరీతమైనటువంటి వేదనకి గురి చేస్తుంది. పదవులు అనుభవించిన వారే బయటికి రాకుంటే ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. మొత్తానికి ఒక్క ఓటమి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీని
దయనీయ స్థితికి చేర్చేసిందని చెప్పాలి.